మహేశ్వర్ రెడ్డి గారు. సార్ ఇది సబ్జుడీస్ బికాజ్ గాడ్సే వాజ్ నెవర్ మెంబర్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. గాడ్సే గారు ఎప్పుడు కూడా ఆర్ఎస్ఎస్లో మెంబర్ కాదు. ఇది సుప్రీంకోర్టు కూడా దీని మీద క్లారిటీ ఇచ్చింది. ఇది సబ్జుడీస్, వారు ఆ పదం విత్డ్రా చేసుకోవాలా. ఆర్ఎస్ఎస్ అనే అంశాన్ని ఈరోజు మరి అది వారి రికార్డులోకి తొలగించాలి అధ్యక్ష. రెండోది, ఈరోజు ఈ రాష్ట్రంలో మరి గౌరవ మంత్రి గారు లేచి అనేకమైనటువంటి అంశాలు చెప్పారు. దానికి మరి ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా చర్చకు మీరు మాకు సమయం ఇవ్వాలి. ఈరోజు ఒక విషయం అధ్యక్ష, ఈరోజు చాలా స్పష్టంగా ఈ రాష్ట్రానికి కేంద్రం ఏమి ఇచ్చిందంటే అధ్యక్ష, ఈ అనెక్జర్ నేను మీకు పంపిస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు నేషనల్ హైవేస్ కోసము 1,85,000 కోట్లు ఇచ్చింది. ట్యాక్స్ డెవల్యూషన్లో 2.5 లక్షల కోట్లు ఇచ్చింది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద 78,859 కోట్లు ఇచ్చింది. రైల్వేలకు 36,000 కోట్లు ఇచ్చింది. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి 2,500 కోట్లు ఇచ్చింది. అర్బన్ డెవలప్మెంట్కి 315 కోట్లు ఇచ్చింది. రూరల్ జాబ్స్ మినిస్టర్ గారు దేశంలో 29 రాష్ట్రాలకు ఇచ్చి మేము ఇచ్చిన చెప్తే ఇది మంచి అసత్య ప్రచారం అధ్యక్ష, సత్యదూరం ఇది. తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ గత 12 ఏళ్లుగా ఏమిచ్చిందో చర్చ చేయడానికి మీరు సిద్ధం. ఊరికేనే మాటలకు మాత్రం పరిమితమై బడ్జెట్లో నిధులు రాలేదని మనం తీర్మానం చేసిన మాట యాడ్ చేస్తా ఉన్నా. ఎన్నడైనా పోయి మీ భారత ప్రధానమంత్రి దగ్గర పోయి తెలంగాణకు మంది కావాలని ఎప్పుడైనా అడిగిన అధ్యక్ష వీళ్ళు? మీరు ఎన్నడన్నా మీరు రికార్డులో చూసినారు అధ్యక్ష? మా తెలంగాణకి ఇది కావాలని శాసనసభ వేదిక కోరండి. ఇప్పటి వరకు కేంద్ర విద్యాలయాలు రాలే, నవోదయ విద్యాలయాలు రాలే. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనేక ప్రత్యేక నిధులు పక్క ఆంధ్ర రాష్ట్రం తీసుకుపోతుంటే ప్రేక్షకుల్లాగా చిన్న బాలుడు ముద్దు పప్పు తిని కూర్చున్నట్టుగా కూర్చున్నాడు. వీళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? కండువలు వేసుకోగానే రాముడు గారు గాంధీ గారు స్వతంత్రోద్యమం 30 ఏళ్ళు చేస్తే ఆంగ్లేయులు ఒక్క దెబ్బ కొట్టలేదు అధ్యక్ష. అధికారం వచ్చినాక ఎంతసేపట్ల వీళ్ళు తుపాకీ పెట్టి కాల్చి వచ్చిన అధ్యక్ష, ఎంత తుపాకీ పెట్టి కాల్చి ఇచ్చిన అధ్యక్ష. అటువంటి వాళ్ళు ఎలా రాముడికి వీళ్ళ గురించి చెప్తాను. నేను చదివిన మంత్రులు చదవను సార్. రామ రామ రమేతి రమే రామే మనోరమే శాస్త్ర రామ సత్యం రామరామ చదవను సార్. ఒక్కసారి మంత్రాలు చదవనండి. లేదా మా హనుమంతుడు ఆపదం ఆభారతారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయభూయరామం చదవనని పెద్ద హిందువులు అంటే బొట్టు పెట్టుకోమా? బీజేపీలు ఉంటున్నా హిందువులా? ఇది చాలా పెద్ద అబద్ధమైనటువంటి ప్రచారం అధ్యక్ష. ఎంతసేపు మేమే దేశము సింగిల్ ఏంది అధ్యక్ష? ఇది తెలంగాణకు తెచ్చి మాట్లాడరు, లేకపోతే దుకాణం తాళం వేసుకోండి. ఇంకా నిన్న అసెంబ్లీకి వచ్చి అధ్యక్ష మీరున్నారు, స్పీకర్కి వచ్చి రిప్రజెంటేషన్ గౌరవ సభాధిపతికి రిప్రజెంటేషన్ చేయొచ్చు. వచ్చి అసెంబ్లీ మీద లొల్లి చేస్తారు. మమ్మల్ని అరాచకంగా నియంతృత్వ ప్రభుత్వం విమర్శ చేస్తారు. ఏం అధ్యక్ష? ఏం లాంగ్వేజ్ అది? ఇంత డెమోక్రటిక్గా నిల్చొని మంచిగా మాట్లాడే అవకాశం ఇంత పెద్దగా మీరు సభా మర్యాదలు కాపాడుతూ ప్రతిపక్ష పార్టీ ఎంతమంది మెంబర్లు ఉన్నారు అనేటువంటి మాటలు ఇప్పుడు ఇస్తుంటే ఆయన ఎంతసేపు పొద్దుగాల ఏదేదో భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఎవరు ఇక్కడ ఏం లేదు. భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏం తెచ్చిందో చెప్పి మాట్లాడమని చెప్పి కోరుతా ఉన్నా. జనాబ్ మాజీ సార్. Shukriya, Speaker sir. Sir, I take the opportunity to participate in the general discussion of the state budget. ఒక్క నిమిషం అధ్యక్ష, ఇంత రప్చర్ చేస్తున్నారు అధ్యక్ష. నేను కూడా హిందూని అధ్యక్ష. ప్రతిరోజు గుడికి పోయి మొక్కందే బొట్టు పెట్టందే. నేను కూడా నీళ్లు కూడా తాగను అధ్యక్ష. నాకు లేదా దేవుడు గాంధీ అధ్యక్ష. నేను అంటున్నా అధ్యక్ష ప్రపంచ దేశాలన్నీ కూడా మోకరిల్లి మహాత్మా గాంధీని దండం పెడుతున్నాయి అధ్యక్ష. ఆ మహాత్మా గాంధీని చంపిన గాడ్స్ అని పొగిడితే ఎట్లా అధ్యక్ష? ఎన్ని వీడియో అధ్యక్ష? పోయి పొగిడలేరు కదా. ఇప్పుడు చెప్పండి, మహాత్మా గాంధీ చంపిన గాడ్సే తప్పు అని చెప్పగలుగుతారా? మహాత్మా గాంధీని బాపు గారిని చంపింది గాడ్సే తప్పని చెప్పండి అవుతుందా అధ్యక్ష? ఏదైనా సరే నేనేమంటున్నా, ఎవరి మతం వాళ్ళకు ఉంది. మనం హిందువుల మన మతం మనకు ఉంది. ఖచ్చితంగా మన దేవుడు మనకు కావాలా. మన మతాన్ని మనం ఎక్కడ వదిలిపెట్టుకోం. పుట్టింది దీంట్లోనే, సత్యత కూడా దీంట్లోనే. కానీ ఉత్తి మాటలకు కాదు అధ్యక్ష,
దాని ఆచరణ రూపం ఉండాలి, ఆచరణ రూపం ఉండాలి అధ్యక్ష, ఆచరణ ఉండాలి. ఆచరణ మాట్లాడే సర్దార్ వల్లభాయ్ పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళు మాట్లాడతారు అధ్యక్ష. ఆయన ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేసాడు, ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేసాడు అధ్యక్ష. వీళ్ళు బొమ్మ పెట్టింది అంటే బొమ్మ పెట్టింది నిజమా? ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేసింది నిజమా? కాదు కదా అధ్యక్ష. మనం మన ధర్మాన్ని కాపాడుకుంటూ ఇతర ధర్మాలకు కూడా గౌరవం ఇవ్వాలి అధ్యక్ష. ఎస్, మనం కూడా టు బి ఫ్రాంక్ 100% నేను హిందూగానే పుట్టినా హిందూగానే చస్తా, కానీ అదే ఎంలం చేసి చూపించే కార్యక్రమం చేయొద్దు అధ్యక్ష. ఏంది చెప్పండి మరి. ఇప్పుడు నేనేమంటా ఇక్కడ నుంచి అయ్యగారు చెప్పండి అయ్యగారు, నేను మాట్లాడుతా అంటున్నా. ఇప్పుడు మా అన్న కాదు మా పొన్నం ప్రభాకర్ ఒక చరణమే పాయిండొచ్చు, పొన్నం ప్రభాకర్ ఒక చరణం పాయిండొచ్చు. నేను పార్కం చేసి 2 గంటలు అనర్గళంగా మాట్లాడగలుగుతా. అనర్గళంగా ఏ దేవుంది, ఏ శ్లోకం పాడాలి, ఎప్పుడు పాడాలి ఖచ్చితంగా పాట చూపిస్తా. నరాన ఉంది అధ్యక్ష, నరాన నేను హిందూని అధ్యక్ష. కానీ ఓట్ల కోసం ఈ విధంగా డైవర్ట్ చేసి పాలిటిక్స్ చేసి కరెక్ట్ కాదు అధ్యక్ష. 2 విషయాలు స్టేట్ అంటున్నా. గాడ్సే గారు గాంధీ గారు చంపారు, మనం సమర్థిస్తామా వద్దా? ఒకటి. ఇప్పుడు వల్లభాయ్ పటేల్ గారి గురించి మాట్లాడుతాం అధ్యక్ష. ఎస్, ఆయన కాంగ్రెస్ లో ఉండే, మీరు విగ్రహం పెట్టిన బాగానే ఉంది. ఒకసారి రికార్డు చూడండి అధ్యక్ష, ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేసిండు అధ్యక్ష. దాని గురించి దీనికి క్లబ్ చేసి మాట్లాడితే ఎట్లా? మహేశ్వర్ రెడ్డి గారు 1 minute. సార్, గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి, సిఆర్ గారు కానివ్వండి, సబ్జెక్టు ఇక్కడ హిందూ ముసల్మాన్ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. ఎవరు కూడా హిందూ అంశం మీద మాట్లాడలేదు. గాంధీని గాడ్సే చంపిన మాట వాస్తవం, ప్రపంచానికి తెలుసు, వారికి ఉరిశిక్ష పడ్డది. కానీ గాడ్సే వాజ్ నెవర్ మెంబర్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. ఇది గాడ్సే అనే వ్యక్తి ఆర్ఎస్ఎస్కి సంబంధం లేదు. అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తున్నటువంటి మంత్రులకి నేను ఒకటే అడుగుతా ఉన్నాను, సబ్జెక్ట్ని డివైడ్ చేసి మీరు ఈ రకంగా మరి డివైడ్ చేయడం మంచిది కాదు, చరిత్ర తెలుసుకోవాలని ఒకటి. రెండో ముఖ్య అంశం అధ్యక్ష, మరి నేను మీరు కేంద్రం ఏమి ఇచ్చిందనే అంశమే, నేను కేంద్రం ఇచ్చిన నిధుల గురించి చదువుతూ ఉంటే మరి గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ లేచి మాట్లాడారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను సార్, నేను ఎస్సీ ఎస్టీ బీసీల కోసం బడ్జెట్ తగ్గించినారనే అంశం మీద లేస్తారనుకున్న అధ్యక్ష, దాని మీద మాట్లాడతాడు అధ్యక్ష. ఎందుకోసం ఎస్సీలకు, ఎందుకోసం ఎస్సీ వర్గానికి, ఎస్టీ వర్గానికి సంక్షేమానికి, బీసీ సంక్షేమానికి నిధులు తగ్గించారో ఆ అంశం మీద మాట్లాడతారనుకున్న అధ్యక్ష. కేంద్రం ఏమి ఇచ్చిందంటే ఏమి ఇచ్చిందో చూపించాను. 13 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చిందని రుజువులతో సహా రుజువు చేస్తే కూడా దాని మీద మాట్లాడరు అధ్యక్ష. కేవలం సబ్జెక్ట్ డిబేట్ చేస్తారు. ఇది చాలా అన్యాయం అధ్యక్ష. మీరు మంత్రి గారు సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడండి, లేకుంటే సబ్జెక్ట్ చదువుకొని మాట్లాడండి. ఈ రకంగా మీరు తప్పుగా మాట్లాడితే జనాబ్ మాసిద్ హుస్సేన్ సాబ్. Speaker Sahab, आपका तहे दिल से शुक्रिया अदा करते हुए I take the opportunity to participate in the general discussion of the state budget for the financial year 2026-27. సార్ అధ్యక్ష, ఈరోజు నేను పొద్దున కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. సార్, ఈరోజు మేమేం చెప్తా ఉన్నాం అధ్యక్ష, తెలంగాణ భారతదేశంలో భాగమా లేదా ఒప్పుకున్నారు కదా. ఈరోజు తెలంగాణ ఈజ్ కంట్రిబ్యూటింగ్ 5% అధ్యక్ష ఫర్ ద నేషనల్ జీడిపి. 5%. మాకు వాపసు ఎంత వస్తున్నాయి అధ్యక్ష? 60,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపాయన ఈరోజు తెలంగాణకు సంబంధించిన ప్రజలు కడతా ఉంటే వారు ఇచ్చింది ఎంత అధ్యక్ష? ఎంత సార్? 60 లక్షల కోట్లు అంటే ఏం మాట్లాడుతూ ఉన్నారు సార్ వారు? 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, 8 మంది బీజేపీకి సంబంధించి శాసనసభ్యులు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు అధ్యక్ష. వాట్ ఆర్ వి గెట్టింగ్ అధ్యక్ష? ది సేమ్ టైమ్ ఐఎమ్ ఆస్కింగ్ హానరబుల్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ బీజేపీ అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన తెలుగు ప్రజలకు సంబంధించిన రాష్ట్రం. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే దాంట్లో తెలంగాణ ఏం అన్యాయం చేసింది అధ్యక్ష? 8 మంది పార్లమెంట్ సభ్యులను ఎన్నుకోవటం అన్యాయం. కనీసం సగమని ఇవ్వాలి కదా అధ్యక్ష. ఏం సార్, ఎప్పుడు చూసినా కేంద్రం ఇచ్చింది ఎందుకు? ఏమన్నా వీ హ్యావ్ ఎవ్రీ రైట్
మా ప్రజలకు ఎవ్రీ రైట్ ఉంది టు క్లెయిమ్. రాజ్యాంగంగా ఫెడరల్ స్పిరిట్ ని పెట్టుకొని ఈరోజు ఇవ్వాల్సిన ధర్మం ఉంది అధ్యక్ష. ప్రతిసారి మాకేదో భిక్షం వేస్తున్నట్టు, తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకు అందరికీ దానం వేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. అది సరికాదు మహేశ్వర్ రెడ్డి గారు. ఏం సార్ ఇది? ప్లీజ్ ప్లీడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ ప్రజలు. సార్ బీజేపీ పార్టీ పక్షాన మాట్లాడుతూ ఉన్నారు సార్. వీరందరినీ ఎన్నుకున్నది మన తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజల గురించి, ప్రజల సంక్షేమాన్ని గురించి, అభివృద్ధి గురించి మాట్లాడమని చెప్పండి సార్. ఏమైతే పార్టీ ఇంత ఇచ్చింది, పార్టీ ప్రభుత్వం ఇంత ఇచ్చింది, మా కేంద్రం ఇంత ఇచ్చింది. అరే కేంద్రం ఇవ్వాల్సింది అవసరం ఉంది, బాధ్యత ఉంది. We have every right to claim each of the penny what we have paid to center. We are claiming. Definitely we will be fighting. ఆ ఫైట్ లో మీరు రావాలంటే మేము ఇంతే ఇచ్చినాం, ఇంతవరకు ఇస్తాం, ఇంత గొప్ప చేసినాం అని మాట్లాడటం ఏదో అధ్యక్ష. ప్లీజ్ సార్, తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. మీరు తెలంగాణ ప్రజలకు రిప్రజెంట్ చేస్తా ఉన్నారు నిర్మల్ ఎమ్మెల్యేగా. ఎట్లా సార్ ఇది? నిర్మల్ ఇది పార్ట్ ఆఫ్ తెలంగాణ అధ్యక్ష. వారు ఏమో అనుకుంటున్నారు, ఢిల్లీలో ఉంటున్నారు అనుకుంటున్నారు, లేకుంటే మహారాష్ట్రనో రాజస్థానో ఎక్కడో ఉన్నట్టు మా బీజేపీ ప్రభుత్వం. సరే బీజేపీ ప్రభుత్వం ఉంది, మేము ఒప్పుకుంటున్నాం. ఈ విధంగా మాట్లాడడం సరికాదు అధ్యక్ష. మీరు ఇస్తా ఉన్నారు, ఇవ్వాల్సిన ధర్మం ఉంది. ఇంకా ఈరోజు తెలంగాణ రాష్ట్రం 5%, ఆల్మోస్ట్ 4.92% కాంట్రిబ్యూటింగ్ టు ద నేషనల్ జీడిపి అధ్యక్ష. చిన్న రాష్ట్రమైనా కానీ ఆ విధంగా సరిసమానంగా సమతుల్యంగా మనకు రావాల్సిన అంశం గురించి మాట్లాడితే బాగుంటుంది. మేము ఇచ్చినాం. ఏం సార్, ఎందుకు, దేని గురించి ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు, దేని గురించి? సార్ నేను వి టేక్ ఎ స్ట్రాంగ్ అబ్జెక్షన్ ఫర్ హిజ్ స్టేట్మెంట్ సార్. గౌరవ మంత్రి గారు మహేశ్వర్ రెడ్డి గారు 1 మినిట్. గౌరవ మంత్రి గారు అడిగిన ప్రశ్నకు జవాబిస్తే నేను ఇస్తా. వారు అడిగిన ప్రశ్నకు మీరు జవాబిస్తా అంటే మీకు మైక్ ఇస్తా. స్టేట్ లే. థ్యాంక్ యూ అధ్యక్ష. ఇప్పుడే మంత్రి గారు ఎంటర్ అయ్యి వచ్చుడే సబ్జెక్ట్ మరి పూర్తిగా విన్నారో లేదో సడన్గా మళ్ళీ మొదటికి వచ్చారు అధ్యక్ష. మళ్ళీ డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్కే వస్తూ ఉన్నారు అధ్యక్ష. కేంద్రం ఏమి ఇచ్చింది అధ్యక్ష. 2014 నుంచి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డెవల్యూషన్ ఆఫ్ ఫండ్ 32% ఉండే అధ్యక్ష. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత డెవల్యూషన్ ఆఫ్ ఫండ్ 42% పెంచడమే కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రానికి గత 5.5 సంవత్సరాలలో 3,76,175 కోట్లు ఇచ్చి 80% మనం కట్టిన ప్రతి రూపాయికి 80 పైసలు, మనం కట్టిన ప్రతి రూపాయికి 80 పైసలు ఇచ్చి మిగిలిన ఏ రాష్ట్రానికి లేనంత అత్యధికంగా తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన సంగతి వారికి తెలియదు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈ 12 సంవత్సరాలలో దాదాపు 13 లక్షల కోట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా అధ్యక్ష? అంతేకాదు అధ్యక్ష, ఈ రోజు మరి బీమారు అనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చి మరి కేవలం 4 రాష్ట్రాలకు కట్టి పెడుతున్నటువంటి ఈ చట్టాన్ని తీసుకొచ్చింది మరి వారి నాయకుడు రాజీవ్ గాంధీ గారు కాదా అధ్యక్ష? ఇంత అయినప్పటికీ కూడా ఈ రోజు 80% నిధులు ఈ రాష్ట్రానికి ఇస్తూ ఈ రాష్ట్రాన్ని కాపాడుతున్న మాట వాస్తవం కాదని అడుగుతున్నాను. రాజీవ్ గాంధీ గారు ఈ దేశాన్ని 21వ శతాబ్దంలో తీసుకుపోవాలని ప్రయత్నం చేసి దివంగతుడు. ఆయన పేరు ఇక్కడ ప్రస్తావించి ఆయన గ్రామ సచివాలయాలు బాగుండాలని జవహర్ పంచాయతీ నిధులు తీసుకొచ్చి మొత్తం వికేంద్రీకరణ చేసి నేరుగా ఢిల్లీ దాకా నిధులు తెచ్చిన వ్యక్తి. వారిని మనకు ఆదర్శం ఇవ్వాల. 73, 74 రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి పంచాయతీలను పటిష్టపరిచిన వ్యక్తి. వారిని గురించి స్మరించుకుంటున్నారు. ధన్యవాదాలు మీకు. ఎందుకంటే కనీసం అట్లనా నేను అది కూడా గౌరవ సభ్యుడు పాపం వాళ్ళు పార్టీని వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడిని రామచంద్రరావు గారిని అదేవిధంగా ఎంతసేపు పాపం హరీష్ రావు ఇంజన్ పక్కకు లేకపోతే ఈ మహేశ్వరుడికి ఇంజన్ స్వయంగా మాట్లాడే పరిస్థితి లేదంటే దయచేసి అధ్యక్ష స్వయంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. ఊరికే పక్కన సభ్యుడు సూచనలు చేస్తూ ఉంటుంటే
నేను మళ్ళీ చెప్తారా ఇలా మాకు సార్ మాకు వస్తున్న సబ్జెక్ట్ మీరు సబ్జెక్ట్ మాకు వస్తున్నటువంటి ఆదాయము మీరు కడుతున్నటువంటి ట్యాక్స్ బీహార్కు ₹6.67 ఇస్తున్నటువంటి విషయం ఒక్కసారి చూస్తారు. కాబట్టి అది రాష్ట్రం దేశం మొత్తం ఇచ్చేది మాకు. దేశం మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అరే మేము పాకిస్తాన్లో ఉన్నామా, బంగ్లాదేశ్ ఉన్నామా? మేము తెలంగాణ హక్కు బడ్జెట్లో పైసలు ఇవ్వలేదు. మీరు పక్క ఆంధ్రప్రదేశ్కి మీరు కూడా చూస్తున్నారు కదా అధ్యక్ష. నేను కొత్తగా తప్పు చెప్తే ఆంధ్రప్రదేశ్కి ఎన్ని నిధులు వస్తున్నాయి, తెలంగాణకి ఎన్ని నిధులు వస్తున్నాయి? మీరు ఇలా వాళ్ళ కుర్చీ కాళ్ళ కింద నిలబడినారు కాబట్టి వాళ్ళకు భయపడి ఏదంటే అది జ్యూజర్ అంటుంటే తెలంగాణ ప్రజల కోసం కొట్లాడే బాధ్యత మీకు లేదా? పోయిన శాసనసభలో మనం తీర్మానం చేయలేదా? ఇలా మీరు ఎంతసేపు ఏదో లెక్క అందరికి ఇచ్చినట్టు మాకు ఇచ్చాం, చదివి బాగా ఇచ్చాం అంటారు. అందుకే దయచేసి మళ్ళొక్కసారి మీ ద్వారా వాళ్ళకి వీలైతే తెలంగాణకు భారతీయ జనతా పార్టీ నిధులు తీసుకురావాలని సందర్భంగా కోరుతా ఉన్నా. जनाब माजूद हुसैन साहब, जनाब माजूद हुसैन, नहीं आप उठिए, आप बात करिए सर, आप बात करिए 3 बार आपने को बिठाए, सो इसलिए बोल रहा हूं पहले कंट्रोल कर लीजिए, आपस का मसला हल कर लीजिए, फिर उसके बाद मैं शुरू करता हूं.